షో హియర్ ఇస్ ది స్టోరీ ఇన్ తెలుగు. ఒక సమయంలో ఒక దూరంలో రాజ్యం ఉండేది. అది మాయాజాలంలో ఉన్న ప్రాణులతో తీసుకున్నాడు. అలాంటి ప్రాణులలో గుండెలో ఉన్న ఒక కొంగ పేరు రూబీ. రూబీ సాధారణ కొంగతో సమానం కాదు. ఒక ప్రతిభావం ఉంది. పక్షులతో మాట్లాడడం వలన ఇతర ప్రాణులు రూబీకి అనుకూలంగా ఉంటాయి. ఒక రోజు మాయాజాలంలో ఒక దుష్ట వింత కార్యం జరిగింది. దుష్టుడు కాలు వల్ల మరల చెడు పర్యాయాలు చేస్తూ మాయాజాలంలో వృక్షాలు అన్నింటినీ దూరం చూసేందుకు తొలగించింది. ప్రాణులు చాలా బాధపడుతున్నారు మరియు వారు వింతను నిర్మూలించడానికి ఏదో చేయాలి అనుకుంటూ ఉన్నారు. రూబీ ప్రాణులలో బతుకులతో వలసిన శ్రీమంతమైన ప్రాణి చర్యను ప్రారంభించింది. వారు దుష్టుడును నిర్మూలించడిపోవాలని నిర్ణయించింది. మొదటికి వారు వృక్షాల మధ్య దాటిన దుష్టుడు కొన్ని విధాలు ఉపయోగించి వారిని కనబడిన పాలుపాటు చేశారు. తర్వాత వారు దుష్టుడి చాటు నుండి పొరపాటు చేయడానికి వారు ముందుకు వెళ్లి వారి మాయాజాలంలో ఉండే దుష్టుడి మాయా రోడ్డును అదెప్పుతున్నారు. దుష్టుడు నిర్మూలించబడిన తరువాత మాయాజాలంలో వృక్షాలు పునరుద్ధారమైంది. వారు ప్రాణులతో ఆటలాడి సంతోషంతో నిండారు. రూబీ ఒక హీరోగా గుర్తించబడింది మరియు అలాంటి చాలా బాధాకరమైన వ్యవసాయాలు జరిగింది అని అన్నారు. మరొక రోజు రూబీ మాయాజాలంలో ఉన్న ప్రాణులకు సహాయం చేయడానికి తయారు చేసిన వివరములు ప్రాణులకు సులభంగా అర్థమవుతాయి. దీనికి అంతరార్థం రూబీ మాట్లాడడం వలన ప్రాణులు అనుకూలంగా ఉంటున్నాయి. అలాంటి ఒక రోజు రూబీ వాటికి వెళ్లి చాలా ప్రాణులు ఉన్నాయి అని తెలుసుకోవడానికి వాటిని ఎలా తెరిచిందో అర్థమవుతుంది. ఒక రోజు రూబీ వాటికి వెళ్లి ఒక దారిలో అదృష్టవంతంగా దుష్టుడు వేశారు. వాటిని చూసి రూబీ తెలుసుకున్నాడు మరియు వాటిపై పాలుపడిన పరిణామంగా వాటిలో ఉన్న ప్రాణులు దుష్టుడి ప్లాన్ పైన వెళ్లాలని ప్రయత్నించారు. రూబీ కనబడిన పరిస్థితిని చూసి వాటికి సహాయం చేయడానికి వాటిని ముందుకు తెరిచింది. అవిని మాట్లాడడం వలన రూబీ దుష్టుడి ప్లాన్ ను చెప్పి వాటిని తర్వాత జరిగే కార్యాల గురించి తెలుసుకుంది. రూబీ మరోసారి వాటికి వెళ్లి దుష్టుడు చాటు నుండి పొరపాటు చేసిన సమయంలో వాటిని తడిసి ఆపాలని చెప్పారు. దుష్టుడు అందుకు పరామర్శం ఇవ్వకుండా వాటిని అలాగే మార్చిపోయిన రూబీ ఆపాలను చేయగలిగే సమయంలో రాకుండా తడిసారి ఉండాలని చెప్పారు. ఈ సమస్య పరిష్కారం చేసేటప్పుడు రూబీ వాటిని తెరిచిందేందుకు ఆభారం ప్రకటించారు. అతను మరోసారి వాటికి వెళ్లి ప్రాణుల విషయంలో సంబంధిత సమాచారాన్ని తెలియజేయడానికి వాటిని సహాయం చేయాలని కోరారు. రూబీ మాట్లాడడం ద్వారా ప్రాణుల జీవనం సంరక్షించడం మరియు ప్రాణుల సమస్యలను తెరిచింది అనే సంగతి తెలిసేందుకు నా సంతోషం.